సాన్వీ సిస్టర్స్. ఈరోజు వీడియో మిల్లెట్స్ దోశ. సామలతో దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దామా మరి? దీనికోసం ముందు రోజు రాత్రి 1 గ్లాస్ సామలను, 1 గ్లాస్ మినపప్పును, దీనిలోకి 1 టీ స్పూన్ మెంతులను వేసుకుని రెండింటిని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ సామలను ఎక్కువగా పిసికి కడుక్కోకూడదండి. వీటిని ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇప్పుడు రెండింటిలో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు అటుకుల్ని కడిగి వేసుకోవాలి. అటుకులు వేయడం వల్ల దోశలు సాఫ్ట్గా రెడ్గా వస్తాయి. పిండిలోకి సరిపడా ఉప్పును వేసుకుని 20 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. తర్వాత స్టవ్పై పెన్నం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దోశలు పెన్నంకి అంటుకోకుండా వస్తాయి. మిల్లెట్స్ హెల్త్ బెనిఫిట్స్ గురించి అందరికీ తెలిసిందే. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. షుగరు, హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా ఈ ఫుడ్ చాలా మంచిది. ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ చట్నీని అప్లై చేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ మిల్లెట్స్ దోశలు రెడీ అయిపోయాయి. వీటిని కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు.